హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో కొత్త పెన్షన్లు కావచ్చు, కొత్త అప్లికేషన్లు కావచ్చు, అలాగే తాజాగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఏదైతే 6 గ్యారంటీలకి సంబంధించిన కొత్త స్కీమ్ ఉందో ఇవన్నీ ఎప్పుడు నుండి ప్రారంభిస్తారు? అలాగే ఈ నెల పెన్షన్కి సంబంధించి కొత్తగా 4016 అందిస్తారా, లేకపోతే పాత విధానమే అందిస్తారా అనే చాలామంది డౌట్స్ అడుగుతున్నారు. ఈ వీడియోలో పెన్షన్కి సంబంధించిన పూర్తి స్థాయి అప్డేట్స్ మన ఛానల్లో ఇప్పుడు డిస్కస్ చేసుకుందాం. మీరు ఇలాంటి లేటెస్ట్ అప్డేట్లు మిస్ కావద్దనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. సో తాజాగా ఆసరా పెన్షన్కి సంబంధించి ఈ నెలలో పోయిన నెలకి సంబంధించిన ఆసరా పెన్షన్ అయితే యథావిధిగా గతంలో ఏ విధంగా అయితే ఇచ్చారో అదే విధంగా ఇవ్వబోతుంది. అయితే ఈరోజు 21వ తారీఖు నాడు తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ క్యాబినెట్ భేటీ అయితే నిర్వహించబోతున్నారు. ఈ క్యాబినెట్ భేటీలో ముఖ్యంగా రైతు రుణమాఫీకి సంబంధించి, అలాగే ఆసరా పెన్షన్లకి సంబంధించి కొన్ని కీలకమైన నిర్ణయాలు చర్చించే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తుంది. సో ఇందులో రుణమాఫీకి సంబంధించిన నిర్ణయం అనంతరం ఆసరా పెన్షన్లకి సంబంధించిన బడ్జెట్ సమావేశాల ఏదైతే బడ్జెట్ విషయాలు ఉంటాయో వాటిపై చర్చించనున్నారు. దాదాపుగా ఈ ఆసరా పెన్షన్లకి సంబంధించి అదనంగా మరొక 1000 కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం కేటాయించి కొత్త జీవోని విడుదల చేయాలన్న ఆలోచనతో కూడా ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇప్పటికే ప్రజా పాలన ద్వారా తీసుకున్న ఏవైతే ఫామ్స్ ఉన్నాయో ఇందులో ఎవరు అర్హులు ఎవరు అనర్హులు అనేది కూడా తీసుకోబోతున్నట్టుగా తెలుస్తుంది. దీని అనంతరం ఒక కొత్త కార్యక్రమం, అంటే ఆసరా పెన్షన్ పొందే వాళ్ళందరికీ కూడా ఒకటే ఐడి కార్డ్, 1 ఐడి కార్డ్ ఫర్ ఆల్ పెన్షన్దారులు అని చెప్పేసి ప్రవేశపెట్టబోతున్నట్లు కూడా తెలుస్తుంది అనమాట. సో ఇవైతే లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఉన్నాయి. ఈరోజు క్యాబినెట్ చర్చలో ఆసరా పెన్షన్లకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుందని అయితే వెయిట్ చేస్తూ ఉండాలి. ఆసరా పెన్షన్కి సంబంధించిన మరే ఒక అప్డేట్ వచ్చినా మీకు తెలియజేస్తుంటాను. మీరు మిస్ కావద్దు అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. మీ తోటి మిత్రులకు కూడా వీడియోని షేర్ చేయండి. ఈ వీడియోని ఒక లైక్ చేయడం మర్చిపోకండి. ధన్యవాదాలు.